అదేవిధంగా మరి గణపతి సచ్చిదానంద స్వామి వారి కళాపీఠం చిన్నారులకి ఎన్నో అవార్డ్స్, ఎన్నో ప్రశంసా పత్రాలు, ఎన్నో రివార్డులు వచ్చినాయని మేము విన్నాము. అప్పుడు మీరు ఏ విధంగా స్పందించేవాళ్ళు? గణపతి సచ్చిదానంద స్వామికి అవార్డులు, రివార్డులు, సన్మానాలు అనేవి ముఖ్యం కాదు. ఏ విధంగా పిల్లలు ఒక సంస్కారవంతంగా మన పరంపరలో ఉన్న భాగంగా ఎదుగుతున్నారు వాళ్ళ అంటే ఆధునిక సమాజంలో పిల్లలందరూ వంకర టింకర బుద్ధులతో నడుస్తున్న సమాజంలో పిల్లలు ఏ రకంగా ఎదుగుతున్నారు అన్నది మాత్రమే ఆయనకు ముఖ్యం. ఆయన ఎప్పుడు అదే చెప్తాడు, మనతా వాచ కర్మణ, పిల్లల్లో పొల్యూట్ లేని పిల్లల్ని తయారు చేయండి, వాళ్ళు త్రికరణ శుద్ధిగా పనిచేయాలంటాడు. అంటే మనతా వాచ కర్మ, అనుకునేదే మాట్లాడేదే చేయాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. అప్పుడు మనిషికి వాక్ శుద్ధి వస్తుంది. అంటే వాడు అనుకున్నలా అవుతుంది. అంటే వాక్ శుద్ధి రావాలంటే ఈ త్రికరణ శుద్ధి కావాలి. ఆ త్రికరణ శుద్ధిని వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి. అంటే అనుకోవడం ఒకటి, చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. అలా ఇప్పుడు చాలామంది పిల్లల తల్లిదండ్రులు మనం చాలా ఇళ్ళలో, మన ఇళ్ళలో కూడా అబ్జర్వ్ చేస్తాం. ఎవరో బంధువులు వస్తారు, నమస్కారం, బాగున్నారు అబ్బా, ఎన్ని రోజులైంది, మీ గురించి వెయిట్ చేస్తున్నాం అంటారు. లోపలనే ఇప్పుడు పని లేకొచ్చున్నాను అనుకుంటా. అంటే త్రికరణ శుద్ధి అనేది అందరికీ ఉండాలి, పెద్దలకి, పిల్లలకి, గురువులకి, అందరికీ ఉండాలి. ఆ రకమైన క్రమశిక్షణ అయితే మన జీవనంలో భారత జాతి ఇంకా గొప్ప పేరు సంపాదించడానికి ఈ పిల్లలు రాయబారులు, వీళ్ళు రాచబాటలు, వీళ్ళు కాబోయే పౌరులు. కాబట్టి ముఖ్యంగా మనం తీర్చిదిద్దాల్సింది, అటెన్షన్ పెట్టాల్సింది గవర్నమెంట్ అయినా, స్కూల్స్ అయినా, తల్లిదండ్రులైనా, సంస్థలైనా, ఎవరైనా కూడా వీళ్ళ మీద అటెన్షన్ బాగా పెంచి వీళ్ళని మంచిగా తీర్చిదిద్దడంలో వాళ్ళ శ్రమను వాళ్ళు పెట్టాలి. అప్పుడే ఒక సార్థకత, ఒక మంచి జాతి ఇంకా గొప్పగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. అలా కోరుకుందాం, అలా అందరు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద స్వామి వారి కళాపీఠం చిన్నారులు, అంతమంది చిన్నారులు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు. అంతమంది చిన్నారులు ఒకే విధమైన క్రమశిక్షణ కలిగి ఉండటానికి ఎలా సాధ్యమవుతుంది అంతమందికి? ఇది పిల్లలకి ఒక విధమైన నాలెడ్జ్ ఉంటుంది. ఒక 10 మంది కలిసినప్పుడు అందరూ చాలా బుద్ధిమంతులుగా, క్రమశిక్షణగా మాట్లాడుకుని నవ్వుకుంటున్నప్పుడు ఇంకోటి బుద్ధులు గందరగోళం చేసి ఉంటే వాళ్ళు పక్కతో వస్తారు. కాబట్టి వాళ్ళకి స్థానం ఉండదు. ఇది టీం వర్క్. ఈ టీం వర్క్లో మనం అంతా ఒకటి అనే ఆనందంగా కలిసిపోతారు. కలిసిమెలిసి ఉందాం, ఇది మన పని. కనుక ఒకళ్ళు బాగా పాడిన మెచ్చుకున్నప్పుడు వీళ్ళు బాధపడరు, వీళ్ళు బాగా పాడినప్పుడు వాళ్ళు బాధపడరు. అంటే అందరికీ అవకాశం వస్తుంది. ఎప్పుడొకప్పుడు వీళ్ళు బాగా పాడతారు, ఎప్పుడొకప్పుడు వీళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు. ఇవన్నీ ఒక చక్రం, రంగుల రాట్నం లాగా. కళాపీఠం చిన్నారుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందా మీకు? శ్రీ సత్సానంద కళాపీఠం అనేది పెద్ద పరివారం. దీంట్లో తల్లిదండ్రులదే పెద్ద పాత్ర. తల్లిదండ్రులు, పిల్లలు కలిసిన ఒక పెద్ద కుటుంబం. కళారంగంలో డాక్టర్ అనంతలక్ష్మి గారు అంటారు, శర్మ గారు ఈ కళాపీఠం చాలా పెద్ద కుటుంబం. అంటే అంత గొప్ప మనిషి కళాపీఠానికి పెద్ద కుటుంబం వచ్చిందంటే ఈ కుటుంబంలో ఆ తల్లందరూ అందించే సహకారం వల్లనే ఈ 17 ఏళ్ళు ఈ సంస్థ స్వామివారి ఆదేశం ప్రకారము విజయవంతంగా నడుస్తుంది. వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉంది. ఈ పరివారానికి ఎంత బలం ఉందంటే, ఈ పరివారంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మేము, లేదా బీద పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పరివారం గ్రూపులో ఒక మెసేజ్ పెడతాం, ఇగో ఈ పాపకి ఎడ్యుకేషన్ కష్టంగా ఉంది, మనం మొత్తం కట్టాలి. అలా కళాపీఠం ప్రతి సంవత్సరం కనీసం 6, 7, 8, ఒక 10 మందికి మేమే స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టి డ్రెస్సులు ఇప్పించేసి, బుక్స్ కూడా ఇప్పించేసి టోటల్గా కళాపీఠమే బాధ్యత తీసుకొని చదివిస్తుంది. గత 10 ఏళ్ళుగా సాగుతున్న ఒక గొప్ప ప్రక్రియ ఇది. దీనికి మాతృమూర్తులందరి సహకారం ఉంది. అది మేము చేస్తున్న గొప్ప పని. ఇంకొక స్ఫూర్తి ఏంటంటే విశ్వనాథ్ గారు మాకు బాగా ఆప్తులు, కళా తపస్వి. ఈ పిల్లలను తీసుకుని వెళ్ళేవాళ్ళం, వీళ్ళ పాటలు వినేవాళ్ళు, డ్యాన్సులు చూసేవాడు, చాలా 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 సంతోషంగా ఫీల్ అయ్యేవాడు. ఆయనే ఒకరోజు ఏం సలహా ఇచ్చాడంటే, ఈ పిల్లలకి ఏదైనా పండుగ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన విషయం మీద వీడియో కానీ ఆడియో కానీ మాట్లాడడం
వాళ్ళు మాట్లాడించండి అని చెప్పాడు. ఆ రకంగా ఆయన చెప్పినప్పటి నుండి కూడా చాలా మేము ఒక రకమైన క్రియేటివిటీ ఆ రంగంలో చేస్తున్నాం. ఉదాహరణకి మొన్న అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపనోత్సవం జరిగిన దాని సందర్భంగా శ్రీరామచంద్రుడి మీద లవకుశల శ్లోకం ఉంది. శ్రీరామచంద్రం చితపరిచితంగా శ్రీరాఘవేంద్రస్థాత్మపురమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం మీద పాడిన వీడియో లేదా నృత్యం చేసిన వీడియో పెట్టండి అని ఆ సందర్భంగా పెట్టాం. పెడితే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 800 మంది స్పందించే వాళ్ళ వీడియోలు పంపించారు. అలాగే మళ్ళీ ఒకసారి ఏం చేసామంటే ఒకరోజు ముందు 21st నాడు మళ్ళీ గ్రూపులో పెట్టాను, మీరందరు జై శ్రీరామ్ అని పలికిన వీడియోలు పెట్టమని. ఇక వాటికైతే లెక్కలేదు, దాదాపు ఒక 1000 పైన వచ్చాయి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది. ఒక పండుగ నడుస్తుంది, రాబడి పండుగ అక్కడ ఆ గుడి కనుక మనం కూడా అని ఒక సంతోషం. దాంట్లో ఎంత సంతోషం అంటే దాంట్లో తాదాత్యం చెందిన సంతోషం. జై శ్రీరామ్ అంటే ఆ జై శ్రీరామ్ అనడంలో కూడా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎంత స్ఫూర్తిగా, ఎంత స్పోర్టివ్గా, ఎంత భక్తిగా అంటారంటే ఆ రకమైన అనుబంధం తల్లిదండ్రుల వల్లనే సాధ్యమైంది. గురువులు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు కళాపీఠానికి సిరి యశము అంటే కేవలం మాతృమూర్తులే. కళాపీఠానికి బలం కూడా. వేదం చదివారా మీరు? నేను వేదం చదివాను తల్లి. నేను తిరుమల వేద పాఠశాలలో వేద పాఠశాల స్టూడెంట్ని. పూర్తి కోర్స్ కంప్లీట్ చేయకుండా వచ్చాను కొన్ని కారణాల వల్ల. వేదం చదివాను.